నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 200 మంది పోలీస్ అండ్ రెవెన్యూ ఫోర్స్ అండ్ అడ్వాన్స్డ్ డ్రోన్స్, అలాగే డాగ్ స్క్వాడ్. రిజల్ట్ మాత్రం 0. 1,00,000 క్యాష్ రివార్డ్ కూడా అనౌన్స్ కూడా చేసింది ప్రభుత్వం. అయినా పాపకు సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు. అంటే సిచ్యువేషన్ ఎంత నరకంగా ఉందో అర్థం చేసుకోండి. కానీ ఈ కేసులో అందరికంటే ఎక్కువ సస్పెన్స్ క్రియేట్ చేసింది పోలీసులు అయితే కాదు, డ్రోన్లు అయితే అస్సలు కాదు, అడవులు కాదు, కేవలం ఒకే ఒక్క పెంపుడు కుక్క. అవును, ఈ కేసులో మాట్లాడలేని సాక్షి ఉంటే అది ఆ కుక్కే కావచ్చు. ఇక్కడ అందరి ఆశలు చిన్నారి పెంపుడు కుక్క పైనే ఉన్నాయి. ఆ కుక్క ఏదో చెప్పాలనుకుంటోంది, కానీ అది ఎవరికీ అర్థం కావడం లేదు. పాప మిస్ అయిన రోజే వాళ్ళ ఇంట్లో ఉండే పెంపుడు కుక్క కూడా మిస్ అయింది. కిడ్నాప్ చేసి అటు పాపను ఇటు కుక్కను చంపేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే 4 రోజుల తర్వాత ఆ కుక్క హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చింది. కానీ అది ఎప్పట్లాగా నార్మల్గా లేదు, మనుషులపై దాడికి దిగుతోంది. గ్రామంలో ఒక వ్యక్తి కొండల్లో పాప ఏడుపు విన్నాడట. కానీ కుక్కను చూసి భయపడి వెనక్కి వచ్చేశానని చెప్పుకొచ్చాడు. అయితే అది నిజమా అబద్ధమా ఎవ్వరికీ కూడా తెలియదు. ఒకవేళ నిజమే అయితే ఆ కుక్క పాపను ప్రొటెక్ట్ చేసిందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పోనీ పట్టుకుందామంటే అటాక్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ కొండల్లోకి పారిపోయింది. సెకండ్ టైం కూడా వచ్చినప్పుడు ఇంకా పిచ్చిగా ప్రవర్తించింది. పాప తల్లి భవానీ చున్నీని నోటితో పట్టుకుని గట్టిగా లాగింది. కొండల వైపు చూపిస్తూ పరిగెత్తింది. అంటే నాతో రండి, పాప అక్కడ ఉంది అని హింటిస్తోందా? కుక్క ప్రవర్తన చూసిన వాళ్ళంతా ఇదే అనుకుంటున్నారు. ఎందుకంటే కుక్కకు పాప చివరిసారిగా వెళ్ళిన దారి తెలిసి ఉండొచ్చు. అందుకే మళ్ళీ అదే వైపు పరుగులు తీసి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఎంక్వైరీ ఉంది కదా, కుక్కకి ఏదైనా మందు జల్లేసో లేకపోతే దాన్ని కొట్టో దాని మైండ్ పని చేయకుండా చేసేసో కుక్కను వదిలేశారు, అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అన్న డౌట్ అదే. అడవి జంతువులు ఏమన్నా తినేసాను కదా, బ్లడ్ అన్నా లేకపోతే దాని కాలు పట్టీలు ఉన్నాయి సార్, దాని ఒంటి పైన బట్టలు ఉన్నాయి, అవి ఏదో ఒక్క చిన్న మొక్క అన్నా కనిపిస్తుంది కదా సార్. ఎంత ఎంక్వైరీ చేశారు, ఇంత డిపార్ట్మెంట్ అంతా తిరుగుతుంది, ఒక్కరికన్నా కనిపించకుండా ఉంటుంది సార్. అడవి జంతువులు అయితే ఏమీ చేయలేదు, ఎవరైనా తీసుకెళ్ళిపోయారు, పాపదే దూరంగా తీసుకెళ్ళిపోయి భయపడి అని అనుకుంటున్నాను. మా మ్యారేజ్ అయ్యి 2023లో అయింది. అప్పటి నుంచి కూడా నేను ఇక్కడే ఉన్నాను సార్. వీళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోయినా పిల్లలిద్దరితో నేను ఒక్కదాన్ని ఉంటాను సార్. ఏ టైంకి వచ్చినా రాకపోయినా, రోజు వచ్చినా రాకపోయినా ధైర్యంగా ఉంటాను సార్. ఎప్పుడు ఇలాంటి భయాలు ఏమైనా రావడాలు, అటాక్ చేయడాలు, ఎవరైనా వచ్చి భయపించడాలు జరగలేదు. ఇక్కడ మరో భయంకరమైన అనుమానాలు ఏంటంటే, అడవి జంతువులు చిన్నారిని చంపేసి ఉంటాయా, చిన్నారి మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్ళిపోయాయా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే చిన్నారి ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉండడంతో అడవి జంతువులు ఇక్కడికి వచ్చినట్లు ఎక్కడా చూడలేదని కూడా అంటున్నారు. ఫ్యామిలీ అంతా ఈ చుట్టుపక్కల మొత్తం ధైర్యంగా తిరిగే వాళ్ళమని కూడా చెప్పుకొస్తున్నారు. చిన్నారి ఫ్యామిలీని స్థానిక ఎమ్మెల్యే సైతం పరామర్శించి జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటారు. కొంచెం ఇల్లు వచ్చేసి చాలా మారుమూల ప్రాంతము. సో మాకు మెయిన్ సస్పిషన్ వచ్చేసి యానిమల్స్ మీద సస్పిషన్ ఉంది పోలీస్ వాళ్ళందరికీ కూడా. బట్ నేను వాళ్ళ హిస్టరీ ఎతికితే మా అమ్మ తల్లి అన్నారు, ఒక పాస్ట్ 20 years నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నామమ్మ, ఏం కాలేదు నాకు ఇలాంటి ఇన్సిడెంట్, నాకు ఎప్పుడు యానిమల్స్ అనేవి ఎప్పుడు భయం చెందడం కానీ అలాంటి ఏం జరగలేదు. రాత్రిపూట కూడా నేను ఒక్కదాన్నే ఉంటాను, వాళ్ళ భర్త ఊరు వెళ్ళిపోయినా సరే నేను ఒక్కదాన్నే, ఇంత మూలైనా 2 పిల్లల్ని పెట్టుకొని నేను ఉంటాను. కాబట్టి నాకు ఆ నమ్మకంతో, నేను ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి ఆ నమ్మకంతో నేను ఆ పాపను బయట వదిలేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ ½ an hourలోనే ఈ 12 o'clock మిడ్ ఆఫ్టర్నూన్ జరిగింది ఈ ఇన్సిడెంట్ కూడా. సో ఆ కోణంలో కూడా ఒకసారి యానిమల్స్ కోణంలో కూడా మన పోలీస్ వాళ్ళందరూ కూడా కూంబింగ్ అనేది దాదాపు 150 పోలీస్ మెన్ కూడా డిప్లాయ్ అయ్యి ఉన్నారు. మొత్తం కూంబింగ్ అంతా కూడా గాలిస్తున్నారు. సో నేను ఆ దేవుడిని ఒకటే ప్రార్థిస్తున్నాను, ఆ పాప ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలా, త్వరగా దొరకాలా, తల్లిదండ్రులకు అప్పచెప్పాలని. ఇక ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే కుక్క 4 రోజుల తర్వాత ఎందుకు వస్తుంది అంటే, కిడ్నాపర్స్ గుహల్లోనూ కొండల్లోనూ పాపను దాచారా? ఇవే పోలీసుల ముందున్నటువంటి అసలు ప్రశ్నలు. 10 టీమ్స్గా ఫామ్ చేసుకొని సర్చింగ్ పార్టీస్, విలేజెస్ ఎన్యూమరేషన్ అవని, కోంబింగ్, సర్చింగ్ పార్టీసు, అలాగా డ్రోన్స్, డాగ్ స్క్వాడ్, SDRF టీమ్స్, QRT టీమ్స్, ఆల్ టీమ్స్తో ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాము. నిన్న ఒక చిన్న క్లూ వచ్చింది, మిస్ అయినటువంటి ఆ డాగ్ మళ్ళీ తిరిగి రావడము, యజమానురాల దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ వెళ్ళిపోవడము. ఈ యాంగిల్లో కూడా ఈ మొత్తము
1000 ఎకరాలు ఉంది ఇది, ఈ కొండకి ఆనుకొని ఈ తోట. ఈ 1000 ఎకరాల్లో రామారామి ఒక 800 ఏకర్స్ మేము జల్లెడ పెట్టాము, అణువు గాలించాము, హోమింగ్ చేయించాము. ఆల్ మెథడ్స్లో ప్రతి ఏరియాని వాగులవని ఇటువైపు వచ్చిన ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నాకు ఇంకా ఉన్నటువంటి అన్ని ప్రాబుల్స్ అన్నీ చెక్ చేసాం. ఇంకా కంటిన్యూస్గా ఈ ఆపరేషన్. మొత్తం పాప స్టోరీని అనలైజ్ చేస్తే ఇక్కడ మనకి 3 అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. 1, కుక్క నిజంగానే ఏదో లొకేషన్ చూపించే ప్రయత్నం చేసిందా? 2, కుక్క పాపతో చివరి వరకు ఉండి తర్వాత ఇంటికి వచ్చిందా? 3, మనం చూస్తున్నదంతా కేవలం కోయిన్సిడెంటా? ఈ 3 కోణాల్లో చూస్తే జ్ఞానేశ్వరి మిస్టరీలో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎన్ని చెప్పుకున్నా సరే చిన్నారి కేసుకు సంబంధించి ఉన్న ఏకైక హోప్ ఈ కుక్కే. పోలీసులు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మరి మన ఆర్టీవీ టీం కూడా ప్రాణాలు పణంగా పెట్టి ఆ దట్టమైన అడవుల్లో అలాగే కొండల్లో సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటోంది. చిన్నారి జ్ఞానేశ్వరి సేఫ్గా తిరిగి రావాలని ప్రార్థిద్దాం.